ప్రభా నిన్ని ప్రజలను పడగొట్టజాలని ఇత్తడిని ప్రకారం చేస్తాను వాగ్దానం చేసింది. ఇట్లా మాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన దేవుడు. ఈ వాగ్దానాలు బట్టి విశ్వసిస్తూ నమ్మొచ్చు. నీ సన్నిధిలో మేము మొరపెట్టుతూ ప్రభా నీవే మాకు దేవాతి దేవుడి ప్రభా, రాజులకు రాజు ప్రభులకు ప్రభుడి, గొప్ప కాపురివైన దేవుడి ప్రభా, అనేకులను నడిపించమని మర్చిన వాటన్నిటినీ ప్రభా జ్ఞాపకం చేసుకున్నటకు మీరే మాకు జ్ఞానము బలము ఆరోగ్యము దయచే దేవుడు అని ప్రభరక్షకుడు అయిన యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరమదేవుడును పరమ ప్రభువుడును, దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలిన దేవుడుగా మార్కత వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు ఆవరించిన సింహాసనం మీద ఆశీనుడైన దేవుడుగా, సోమశలని ఆలయని దేవుడుగా మీరున్నందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించుచు మీ రక్తం ఇచ్చి మనం కొని తండ్రికి ఒక రాజ్యంగాను యాజకులుగాను మమ్మల్ని నియమించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మమ్మల్ని మీ అరిచేతుల్లో ఉంచుకొని కాపాడుతున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. 2 భుజస్కంధముల మధ్య నేను మిమ్మల్ని ఉంచుకొని ఉన్నాను. నా అరిచేతుల్లో నుండి మెవడును మిమ్మను అపహరించలేడని సెలవిచ్చినారు. ఓ దేవా, మా ప్రాకారాలు నిత్యము మీ వద్దనే ఉన్నాయి. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను. పరిపూర్ణమైన భద్రత వలయం అంటే దేవా సంఘమును మీరు మాకు ఇచ్చినారు, అందులో భద్రపరుస్తున్నారు. సత్యవాక్యం చేత నిత్య రాజ్యం కొరకై మమ్మల్ని కాపాడుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన మాకు అనుగ్రహించి దేవా మరి ప్రాంగణంలో కాపాడుతున్నందుకే స్తుతిస్తున్నాను. దాగల మా తండ్రి, బోధకులు, ఉపదేశకులు, కాపరులు, నాయకులు దేవా మీరు అనుగ్రహించి సువార్థికుల్ని ఇచ్చి సంఘాన్ని వృద్ధిలోకి తీసుకొస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దాగల మా తండ్రి, ఈ 3 దినాలు ప్రభు ప్రత్యేకమైన కూడికల్లో ఈ దాసుని మీరు వాడుకుంటున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దినం బలపరిచి ప్రభు మరి నాయన మీరు వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దాగల మా తండ్రి, కూడొచ్చిన ప్రియులను బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. నీ సన్నిధిని కూర్చున్నటువంటి మాకు ఆ తృష్ణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రేపు ఈస్టర్ దినం, పునరుత్థాన దినం. దేవా తండ్రి, పునరుత్థానుడైన మిమ్మును మేము ఆరాధించి పూజించాల్సిన ఘనమైన దినం. ఆ దినము కొరకై ప్రతి వారిని మీరు ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా కనికరించండి, కృప చూపించండి. మా ప్రాంతంలో ఎండవేడి తీవ్రత నుంచి తప్పించండి. నీ కృపను నిండుగా కోరుకొనుచుంటున్నాం. దాగల మా తండ్రి, పాటలు ఎందును వాక్య ధ్యానమందును లాగిన వ్యక్తిగతంగా మా యొక్క తీర్మానాలు సరిగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నీ ఆత్మ సంచారము బలముగా మీ సన్నిధి ఉంచి ఆవరణం అంతట్లో కూడా తండ్రి మిమ్మల్ని మీరు బయలుపరుచుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. దాగల మా తండ్రి కనికరించండి, కృపను చూపించండి, దయను పాలించమని మొరపెడుతుంటున్నాను. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని కొనియాడుతూ వాయిపు చూస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును పరిరక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థామస్ పాట సంఖ్య 164, 162,
164, 162. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. 164, 162. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారించు మనుజావలికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారించు మనుజావలికి. నిబంధనను స్థిరముగా చేసి నిబంధనను స్థిరముగా చేసి నిరతము నలరాడు మా ప్రభువా. నిరతము నలరాడు మా ప్రభువా. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. వేతరముల వరకు సరిగా విలసిల్లేటి విలలేని మా వేతరముల వరకు సరిగా విలసిల్లేటి విలలేని మా వింతల కృప బుధియగు దేవా. వింతల కృప బుధియగు దేవా. ఎంతయో నేను ఎంతో కోరి ఎంతయో నేను స్తుతి ఎంతో కోరి. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను. నీ సత్యసత్వ మహిమా నిరతము నిలయము సంతులకు. నీ సత్యసత్వ మహిమా నిరతము నిలయము సంతులకు. నిరసను నామదిలో నా దేవా. నిరసను నామదిలో నా దేవా. మరువగలేమి మధురా ప్రేమ. మరువగలేమి మధురా ప్రేమ. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించెను.
అంతరిక్షము అధిగమించెను. ఎంతైనాను నమ్మదగిన ఎంతైనానే విశ్వాసత ఎంతైనాను నమ్మదగిన ఎంతైనానే విశ్వాసత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రోత్తగా ప్రతిదినము యేసు ప్రభు క్రోత్తగా ప్రతిదినము యేసు ప్రభు ఏదో విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. ఏదో విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. మన ఆత్మను జీవము దేహము మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు ఒసరుగా కాపాడును పదిలముగా ఒసరుగా కాపాడును పదిలముగా దినదినముననే తారాయుధముగా దినదినముననే తారాయుధముగా నీకు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. నీకు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమ ఘనత తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమ ఘనత పరిపూర్ణముగా ప్రబలును గాక పరిపూర్ణముగా ప్రబలును గాక పరి పరి విధము ప్రభు సంగములో పరి పరి విధముల ప్రభు సంగములో ఏదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. ఏదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. 603 రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలియను. 616 603 రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణుల వలె నిశ్చలమైనది. రక్షణ
వలెనే నిండి ఉంటిమి నేలతో మలిన వస్త్రము వలెనే నిండి ఉంటిమి నేలతో తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనెను పరమాశించెన్ కను పాపవలె దాచెన్ కనుగొనెను పరమాశించెన్ కను పాపవలె దాచెన్ రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది యాకోబు వలె నుండిమే ఇశ్రాయేలుగా మార్చెను యాకోబు వలె నుండిమే ఇశ్రాయేలుగా మార్చెను తన స్వచ్ఛముగా తన భాగముగా తన జనముగా నైతిని తన స్వచ్ఛముగా తన భాగముగా తన జనముగా నైతిని రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వతములను సృజించే శ్రేష్టమైనవి నిచ్చెను పర్వతములను సృజించే శ్రేష్టమైనవి నిచ్చెను అబ్రహాము మోషే ఎలీయా యేసు ఎక్కిరి శిఖరములను అబ్రహాము మోషే ఎలీయా యేసు ఎక్కిరి శిఖరములను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును
642 ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు. మొదటి 2 చరణం, చివరి 2 చరణం. మొదటి 2 చరణం, చివరి 2 చరణం పాడుకుందాం. 657 642 ఉన్నత స్థలములపై నెక్కించు చూపించు ప్రభు. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణం. ఉన్నత స్థలములపై ఎక్కించి చూపి
ఎవరి మనసు ప్రభుపై నిశ్చలముగా నిలిచెదరు. ఎవరి మనసు ప్రభుపై నిశ్చలముగా నిలిచెదరు. దైవ శాంతిను ఎక్కుతూ నిలచి సంతసమొందెదరు. సంతసమొందెదరు. దైవ శాంతిను ఎక్కుతూ నిలచి సంతసమొందెదరు. చూపించు ప్రభు ఎన్నదగిన రక్షణ శిఖరము సుందరమందు సదా. పక్షిరాజు తనదు రక్షించు సదా. కాచి రక్షించు సదా. రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా. కాచి రక్షించు సదా. చూపించు ప్రభు ఎన్నదగిన రక్షణ శిఖరము సుందరమందు సదా. సుందరమందు సదా. ఎన్నదగిన రక్షణ శిఖరము సుందరమందు సదా. సుందరమందు సదా. సుందర మగురాజు నీ కనులతో చూచెదవు. సుందర మగురాజు నీ కనులతో చూచెదవు.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రేమైన పరలోకపు తండ్రి, మరొక దినపు సాయంకాలంలో మీ పాద సన్నిధిలో కనబడుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలైనా మరొక దినాన్ని మా జీవితంలో అనుమతించారు. వందనములు తండ్రి. సాయంకాల సమయము పరిశుద్ధ జనముతో మరి తండ్రి యెహోవా షమా స్థానిక సంఘములో అయోగ్య దాసులైన జ్ఞాపకం చేసుకుని మరి తండ్రి స్థలంలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు మీరు అనుగ్రహించిన క్షేమం బట్టి స్తోత్రాలు. సమయంలో ప్రభువా మీ మాటలు మేము వినుటకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని, నడిపింపును, అభిషేకాన్ని మాకు దయచేయండి. మరి తండ్రి ఎన్నికలేని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మరి తండ్రి మీ ప్రజలతో జీవంగల మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మరి తండ్రి పంచుకున్నట్టుకు కృప దయచేయమని వేడుకుంటూ వస్తుంటున్నాం. మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ధ్యానాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయగల ప్రేంగల తండ్రి, కనికర దేవ, జీవంగల వాక్యాన్ని మా హృదయాలను నింపమని వేడుకుంటూ వస్తుంటాం. శబ్ద యంత్రం ద్వారా మరి తండ్రి బయట వినుచున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే వారి హృదయాలను మార్చి మీ మార్గంలోకి నడిపించమని వేడుకుంటూ వస్తుంటున్నాం. సమావేశానికి చేరి వచ్చిన ప్రజలందరిని బట్టి వందనములు, స్తోత్రాలు. రావాలని ఇంకా ఆశపడి బయలుదేరుతున్న వారిని త్వరపెట్టి తీసుకున్నామని వేడుకుంటూ వస్తుంటున్నాం. సమయాన్ని పనులను అనుకూలపరుచుకొని మరి తండ్రి సహవాసానికి రాగలుగుటకు కృపద ఇచ్చేయమని వేడుకుంటూ వస్తున్నాం. సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తూ వస్తున్నాం నాయన. సమస్తమైన అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ జ్ఞానాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి అద్భుతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బోధకునికి తప్ప అందరికీ ఫ్యాన్లు ఉన్నాయి కదా. అక్కడ ఒక ఫ్యాన్ పెట్టడం ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచిది. ఇక్కడ అక్కడ పెట్టినారు కానీ మధ్యలో లేకుండా చేసినారు. సరే, ఫ్యూచర్లన్నా ఆలోచన చేస్తే మంచిది. నిన్నటి దినమున మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ధ్యానంలో కొన్ని దశలు చూశాము. మిగిలినవి తర్వాత చూసుకుందాం అనుకున్నాం. ఇప్పటికి మరి 8గా వస్తూ ఉంది. క్లుప్తంగా కొన్ని భాగాలు పూర్తి చేసుకుందాం, తర్వాత వేరే భాగానికి వెళ్దాము. 4 దశలు అయిపోయాయని అనుకుంటున్నాను నిన్న. ఈరోజు చూద్దాం, క్లుప్తంగా పోదాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28, 29. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28, 29. ఇది 5వ దశగా మనం చూడొచ్చు. ఎవరైనా చదువుతారా? 27వ అధ్యాయము మత్తయి సువార్త 28, 29 వచనాలు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొలగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. సో ఇక్కడ ఆయన్ను అవమానించడానికి సిద్ధపడి చేస్తున్న పని. మొట్టమొదట ఏం చేశారంట? ఆయన వస్త్రాలు తీసివేసినారు. బట్టలు విప్పుతున్నారనే అర్థం. వస్త్రాలు తీసివేసంటే శరీరం మీద ఉన్న బట్టలు తీసివేస్తారు. ఇది ఒక అవమాన కార్యమా కాదా? బట్టలు తీసివేయడం అంటే మాటలు కాదు. బహిరంగంగా ఎంతోమంది అక్కడ ఉంటే వాళ్ళ ముందు షర్టిప్పు అంటే ఎలా ఉంటుంది? నో, అది ఎంత అవమానం అంటే ఆయన బట్టలు తీసివేయడం అనేది. అంటే ఇక్కడ కేవలం అవమానించడానికే చేస్తున్న పని. బట్టలు విప్పి, వస్త్రములు, అక్కడ క్లియర్గా ఎక్కడ వస్త్రములు తీసివేసి మళ్ళీ వేరే వస్త్రాన్ని తొలగించారు. ఏంటా వస్త్రము? ఎర్రని అంగి. ఎర్రని అంగి అంటే రాజరికానికి గుర్తు.
అప్పుడు చెప్పాడు కదా, యూదుల రాజు నీవేనా అంటే ఎస్ అన్నాడు కదా. రాజు తొడిగే రాజరికపు వస్త్రము ఆయన మీద అట్లా భుజాల మీద వేసినారు, అంతేగాని తొడిగించలేదు. భుజాల మీద అట్లా వేస్తారు, వేసి అవమానించడానికి మాత్రమే వేసినారు, గౌరవించడానికి కాదు. యూదుల రాజా నీకు శుభము అని ఒక మాట చెప్తారు. ఇంకేమని చూడండి, ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం అల్లి తల మీద పెట్టినారు. రాజు అన్నావు కదా, నీకు ఒక కిరీటం కావాలి కదా, పెడతాం చూస్తావా, ఇదిగో కిరీటం అని చెప్పి ముళ్ళ కిరీటము. అది ఇంత పొడవు ఉంటాయి, 2 అంగుళాలు ఉంటాయి. ఆ ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. తల మీద పెట్టి కొట్టినారు. ఒక రెల్ అంటే ఒక స్టిక్ తీసుకొని తల మీద అట్లా కొడితే ఆ ముళ్ళని అలా తలలో గుచ్చుకోపోతే ఎంత బాధ ఉంటుంది, ఎంత అవమానము. యూదుల రాజా నీకు శుభమని చెప్పి అని కొట్టడం అంటే ఊరికి మాటలు కాదవి, అపహసించడము, అపహాస్యం చేయడము, అవమానిస్తూ ఆ రక్తం అంతా ఆ తలలోంచి కారి ఇట్లా చెంపల మీద కారుతూ ఉంది. మౌనంగా ఉన్నాడు. కారణం నిన్ను నన్ను రక్షించడానికి. ఇంకేం చేసినారు, ఒక స్టిక్ ఆయన చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు ఏమన్నారు, శుభమా, యూదుల రాజా. సో ఇది ఇంత గౌరవించడానికే అగౌరవపరచడానికా చెప్పండి చూద్దాం. ఎంత అవమానం చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుకు, ఎంత అవమానము. ఇది సహజంగా భరించరాని అవమానం, అన్యాయపు అవమానం. ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదే. మన కోసం, లోకమంతటి కోసం ఆయన ఈ అవమానాన్ని భరించడానికి సిద్ధపడ్డాడు. ఇది ఎన్నో దశ, ఇది 5వ దశలో. ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టడము, అవి చీల్చుకుంటూ స్టిక్కుతో కొడితే ఆ ముళ్ళు అలా చీల్చుకుంటూ తలలోకి దిగిపోయినాయి. అవి ఎంత లోతు పోయి ఉంటాయో, ఎంత బాధ కలిగింటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ బాధ, ఆ అనుభవము మనము ఫీల్ అయితే ఎలా ఉంటుంది. మనకు ఆ బాధ లేకుండా చేసినాడు, ఆ శిక్ష లేకుండా చేసినాడు. ఆయన తన మీద వేసుకున్నాడు. పూర్తిగా మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చాడు. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము కలిగించడానికి ఈ శ్రమలన్నీ ఆయన భరిస్తూ ఉన్నాడు. చూడండి 27 అదే అధ్యాయంలో 30-31 లేవని చూడండి. ఏం చేసినారు, ఇంకా ఆయన ఉమ్మి వేశారు, ఇంకా తల మీద కొట్టినారు. ఆయన అపహసించిన తర్వాత ఆ అంగిని తీసి ఆయన అవసరం వల్ల ఆయనకు 2 సార్లు యేసుక్రీస్తు ప్రభువును దిగంబరునిగా చేశారు. ఎంత అవమానం అండి, ఎంత విచారకరమైన సంగతి. 2 సార్లు యేసుక్రీస్తు ప్రభువును బహిరంగంగా వస్త్రాలు తీసేసినారు ఆయనవి. ఇది చాలా విచారకరమైన సంగతి. ఒక్కసారి ఊహించుకోండి, వస్త్రాలు తీసివేయడం అంటే అది ఎంతో అవమానకరమైన సంగతి. ఆ మధ్యకాలంలో మన దేశంలో మణిపూర్లో జరిగిన సంఘటనలు చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. వస్త్రాలు తీసివేసి కొడతా ఉన్నారు ఇష్టం వచ్చినట్లుగా. అవి కొంత చూసిండొచ్చు సెల్ ఫోన్స్లో, టెలివిజన్స్లో. ఎంత భయంకరము, అంతకంటే అవమానం కదా ఇది. వాళ్ళు ఏం తప్పు చేసినారో మనకు తెలియదు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏ తప్పు లేకుండా, ఏది లేకుండా ఆయన ఈ యొక్క శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. చూద్దామా, మార్కు సువార్త 15-16లో చూడండి. మార్కు సువార్త 15-16. పిలాతు చదువుతారా? చదవండి మరి. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. అంతటా సైనికులు ఆయనను 15 చదవలేదే. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పచెంపెను. నెక్స్ట్, అంతటా సైనికులు ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఒక పటాలం అంటే 600 మంది సైనికుల మధ్యలో ఆయన అవమానిస్తూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఎవరికి పడితే వాళ్ళు తిడుతూ ఉన్నారు, ఎవరికి పడితే వాళ్ళు కొడుతూ ఉన్నారు. ఆయన్ను 600 మందిలో ఆయన అవమానిస్తూ ఉన్నారు. దాని చుట్టూ అంత పెద్ద సైనికులు, అంత పెద్ద పటాలముకు అందరినీ సమకూర్చున్నారంట. రండి అందరు రండి. ఇక్కడ ఎవరిని ఏం చేయాలి? మనం యేసుక్రీస్తును అవమానించాలి. రండి, మీ చేతనంత మట్టుకు తిట్టండి,
అవమానించండి. ఏం చేసినా చూడండి, తీసుకున్న సైనికులందరినీ సమకూర్చుకొని తర్వాత అని రాయబడింది. చూద్దాం. ఈ సమయంలో పిలాతుకు తెలుసు ఏమని, యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి అని తెలుసు. నిర్దోషి అని తెలిసినా ఆయన్ను విడుదల చేయడానికి మనసు ఉన్నా ప్రజల కోరిక మేరకు ఏం చేసినాడు, సిలువ వేయడానికి ఆపజెప్పినాడు. ఈ విషయంలో పిలాతు తప్పు చేసినట్టు లెక్క, పాపం చేసినట్టు లెక్క. ఆయన నిర్దోషి నాకు తెలుసు, అయితే కూడా ఆయనకు అధికారం ఉంది, విడుదల చేసే అధికారం ఆయనకు ఉందా లేదా? ఉంది, కానీ విడుదల చేయలేదు. నిర్దోషిగా గుర్తించబడినా కూడా అంటాడు కదా పిలాతు, ఏమంటాడు, ఈయన యందు నాకే దోషము కనపడలేదంటాడు. అయినా జనాలు ఒప్పుకోలే. నువ్వు నిర్దోషిగా నువ్వు ప్రకటించినా మాకొద్దు, ఆయన్ను సిలువ వేయాల్సిందే, ఆయన్ను చంపాల్సిందే. నిర్దోషిగా నిర్ణయించబడిన, రికగ్నైజ్ చేయబడిన ఒక పెద్ద అధికారితో, రోమా గవర్నర్ ఆయన, ఆ ప్రజలు ఆయన యేసుక్రీస్తును వదల్లా, ఆయన చంపాల్సిందే, ఆయన్ను చంపాల్సిందే. యోహాను సువార్త 19:2-4 చూడండి ఏముందో. యోహాను సువార్త 19వ అధ్యాయము 19:2 సైనికులు ముండ్లతో కిరీటం నల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగ వస్త్రం ఆయన తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి అరచేతులతో కొట్టారు. 4 ఏమని చూడండి, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని డిక్లేర్ చేస్తున్నా కూడా ప్రజలు ఒప్పుకోలేదు. పిలాతు కూడా రాజీపడి ప్రజలు సంతోషించడానికి తీసుకుని పోయి ఏమైనా చేసుకోండి అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ దశ మత్తయి సువార్త 27:31 చూడండి ఏమంటాడు. మత్తయి సువార్త 27:31 మీరు త్వరగా తీసి చదివితే త్వరగా అయిపోతుంది. ఆయనను అపహసించిన తర్వాత ఆ అంగిని తీసివేసి తొడిగించి సిలువ వేయటకు ఆయన తీసుకొని పోయినారు. సిలువ వేయడానికి ఎలా తీసుకొని పోతారంటే, ఎవరైతే సిలువ శిక్ష అనుభవించాలో శాపగ్రస్తమైంది, తన సిలువను ఆ వ్యక్తే మొయ్యాలి. తన సిలువను ఎవరు మొయ్యాలి? ఆ వ్యక్తే మొయ్యాలి. సో బరువైన ఒక దూలాన్ని ఆయన భుజం మీద పెట్టినారు. అప్పటికే ఆయన అపహసించారు, బాధించారు. అలసిపోయిన శరీరం మీద ఆయన భుజం మీద ఒక దూలం పెట్టినారు. ఆ బరువు, దాని బరువు ఎంత ఉంటుందో ఒక ఐడియా ఉందా? 200 పౌండ్లు అని రాయబడింది ఒక చోట. 200 పౌండ్లు అంటే దాదాపు 100 కేజీల బరువు. అప్పటికే అలసిపోయిన స్థితిలో భుజం మీద పెట్టి ఇంకా బయలుదేరిన ఆయన అన్నాడు. ఎక్కడి వరకు బయలుదేరాలి? ఎక్కడి వరకు వెళ్ళాలి? గొల్గతా అనే ఎత్తైన ప్రాంతానికి తీసుకొని పోవాలి. బయలుదేరినారు. ఇది నెక్స్ట్ దశ. పోతా ఉన్నారు. ఆ అలసటతో, ఆ శరీరము బడలికతో ఆయన మోయలేక కింద పడ్డాడు. ఆ బరువు నుంచి లేవడానికి శక్తి లేని స్థితి, అంతే. అప్పటికే రక్తమంతా పోయి, శరీరంలో నీరంతా పోయి, అలసిపోయి ఇంకా వల్ల కాదు ఆయన. అయినా కూడా ఆ సిలువలో ఏముంది? ఆ దూలంలో ఏముంది? నీ నా పాప దోషం అక్కడ ఉంది. దాన్ని మొయ్యాలి ఆయన. అది మొయ్యడానికే వచ్చినాడు. ఆ క్రమంలో ఒక సీమోన్ అని ఒక ఆయన అలా వెళ్తూ ఉంటే ఆయన పెట్టి ఆయన కొంత దూరం నడిపిస్తారు. కానీ మళ్ళీ యేసుప్రభు వచ్చి, వద్దు, అది నేనే మొయ్యాలి కనుక మళ్ళీ ఆయన తన మీద వేసుకొని గొల్గొతా వరకు ఎక్కి వెళ్తూ ఉంటాడు. శారీరక శ్రమ, ఆ కష్టము, ఆ బాధ, నీ బాధ నా బాధ ఆయన భరించాడు, సహించాడు. ఎవరి కోసం? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనందరి కోసం భరిస్తూ వచ్చాడు. చూద్దామా? ఇది ఇంకొంత క్లియర్గా చూడాలంటే యెషయా గ్రంథంలోకి పోదామా? 53:7 చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. 8వ వచనం. అన్యాయపు తీర్పు నుండి నవాడై అతడు కొనిపోబడెను, జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను.
మన కోసము, మన అతిక్రమములు, మన క్రియలను బట్టి ఆయన ఆ శిక్ష అనుభవించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఇంకా వచనం చూద్దామా? మత్తయి సువార్త 27:35 చూడండి. ఇది 7వ భాగంగా చూడొచ్చు. మత్తయి సువార్త 27:35. వారు ఆయనప్పటికీ సిలువ వేశారు, ఆయన వస్త్రాలు పంచుకున్నారు. చాలు. సిలువ వేయడం అంటే ఊరికే ఆయన క్రాస్ లాగా పెట్టి కొట్టడం కాదు, కానీ ఒక అడ్డకర్ర మీద ఆయన అలా పనబెడతారు. ఈ చేతులు ఇట్లా లాగి పెట్టి కొడతారు. ఫస్ట్ కుడి చేతి మీద చచ్చౌకమైన ఒక చీల లేదంటే మేకు తీసుకుని ఇక్కడ కానీ కొడతారు. అది ఎంతో ఎట్లుంటుందంటే చెక్కకు గుచ్చుకునే దగ్గరగా కొట్టినారు. ఈ శరీరం దాటుకొని పోయింది, రక్తం చిందిస్తూ ఉంది. అబ్బా అన్నాడా, అమ్మ అన్నాడా? మౌనం. ఇప్పుడే చదువుకున్నాం, మౌనముగా భరించాడు. ఈ కుర్చీ తర్వాత ఇది లాగి పెట్టినారు, ఇక్కడ కొట్టినారు. అడ్డకర్ర మాత్రమే, నిలువుకర్ర లేదు అక్కడ. అప్పుడు ఆ అడ్డకర్రతో సహా ఆ బాడీని పైకి లేపుతారు. యేసుక్రీస్తు అట్లా లేపేస్తే దీని మీద ఆయన ఆధారపడి వేలబడతాడు. ఇట్లా ఎంత కఠినమైన శిక్ష ఉంటుందో చూడండి. సిలువ అంటే రోమిలంత సామాన్యమైన మనుషులు కాదు, వాళ్ళు కఠిన హృదయులు, వాళ్ళకు మానవత్వం అనే మాట తెలియదు. ఇట్లా ఏలబడినాడు ఆయన. అప్పుడు ఆ నిలువుకర్ర తీసుకొని దానికి అడ్డకర్రకు అప్పుడు శిలువలు పెట్టి కొడతా ఉన్నారు. సజీవంగా యేసుక్రీస్తు ప్రభువుని అలా వేలాడదీసి చేసిన పని ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. దీని మీద వేలాడుతూ ఉన్నాడు, చీలల మీద బాడీ మొత్తం ఉంది. ఆ అడ్డకర్రకు అప్పుడు నిలువుకర్ర తీసుకొని అలా చీలలు కొట్టడం కానీ లేదంటే కట్టడం కానీ. ఇది దీనికి సమయం పడుతుందా? ఎంత టైం పడుతుంది? మనకు అందరికి పనులు తెలుసు కదా. ఒక కొయ్యకు నిలువు కొయ్య సెట్ చేయాలంటే ఏది ఒట్టిది కాదు కదా, మనిషి బాడీ ఉంది అక్కడ. చేస్తూ ఉంటే ఎంత టైం పడుతుంది? అరగంట పట్టొచ్చా? కావచ్చు. సరే, చాలామంది చూడండి 15 నిమిషాలని, 1 నిమిషమైనా కష్టమే. అయితే ఆయన అలాగే ఉండిపోయినాడు. ఆ నిలువు కర్రకు దాన్ని కట్టేసి తర్వాత ఈ కాళ్ళకు చీలలు కొట్టొద్దా? ఈ నిలువు కర్రకు కాళ్ళను వంచి బెండ్ చేసి 2 కాళ్ళని ఇట్లా పెట్టి ఒకే చీల, పెద్ద పొడవైన చీల కొడతారు. ఎక్కడ కొడతారంటే మడిమ పైన ఉన్న స్థలంలో కొడతారు. చీలలు జనరల్గా మన ఫోటోలలో కనిపించినట్లుగా ఉండదు. మడిమ పైన ఒక భాగం ఉంటుంది, చాలా విలువైన భాగము. ఆ భాగము మనము నడవడానికి, గెంతడానికి, పరిగెత్తడానికి, మూవ్ కావడానికి పనికొచ్చే భాగము. 2 కాళ్ళని ఇట్లా పెట్టేసి ఒకే చీల పైనుంచి అలా కొడతారు. ఇది ఎంత బాధాకరమైన సంగతి అంటే అలా కొట్టేసి కాళ్ళు పైకి ఇట్లా తోస్తారు. ఒక వస్తువు తోసినట్టు ఆయన శరీరాన్ని అలా తోసి ఆ చీల కొడతారు. కొట్టిన తర్వాత ఆ సిలువను తీసుకొని ఒక గుంతలు అట్లా వేస్తారు. ఎలా ఉంటుంది చూడండి. ఒకసారి ఊహించుకోండి. ఊరికి వినడం కాదు, బైబిల్ చదవడం కాదు. ఆ బాడీ, ఆ శరీరము అలా గుంతలు అలా పడతానే ఇట్లా అయిపోయి ఉంటుంది. చీలల మీదనే ఆయన నిలబడ్డాడు. ఎంత కఠినమైన శిక్ష నీ కోసం, నా కోసం ఆయన భరిస్తూ ఉన్నాడు. ఒకసారి ఊహించుకోండి. ఇంత బాధ పడ్డానికి ఆయనకేమన్నా అవసరం ఉందా? ఆయనకేం లేదే. దేవుని కుమారుడు ఆయనకేం పట్టింది? కేవలము మన పాపముల కోసం, మనల్ని రక్షించడానికి కోసం, మనకు దేవునితో సంబంధాన్ని కలపడానికి కోసము, మన పాపం నుంచి మనకు విడుదల కలిగించడానికి కోసమే ఈ శిక్ష అంతా ఆయన 2024 సంవత్సరాల క్రితం భరించాడు. కనుక మనము ఈ సమయంలో ఆయన పేరు మీద ఇక్కడ మనం స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉంటున్నాం. మనతో దేవుని సంబంధం ఉందా లేదా అనేది వ్యక్తిగత విషయం, గుర్తుంచుకోండి. చూద్దాం, ఇంకా ముందుకు పోదామా? ఈ యొక్క క్రూసిఫికేషన్ యొక్క వివరణ ఇవ్వాలి, కానీ సమయం లేదు. ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 27:39 ఏముంది చూడండి. మత్తయి సువార్త 27:39 సిలువ వేసేసినారు, ఇంకా అయిపోయింది. ఏముంది చూడండి. 27 ఆ మార్గం చదవండి. ఆ మార్గం వెళుతుండిన వారు తలలూచుచు, సిలువ వేసినా కూడా వదలలే. సిలువ వేసినా కూడా దూషించే విషయంలో వదలలే. ఏమంటున్నారు? దేవాలయం పడగొట్టి 3 దినంలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో. ఇంకా నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగు అని చెప్పుచు ఆయన్ను
దూషిస్తూ ఉన్నారు. ఇంకేమన్నా దాని తర్వాత అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయన్ను అపహసించారు. ఇతరులను రక్షించను కానీ ఇంకో ఒక మాట అంటారు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగినేడల వాడిని నమ్మను. ఎంత అవమానకరమైన మాటలు. ఇప్పుడు దిగు చూద్దాం కావాలంటే. దిగడానికి వచ్చినాడు ఆయన మధ్యలో దిగడానికి వచ్చినాడా? నో, శిలువలో ఆయన మరణించాల్సిందే. ఆయన మరణమే మానవాళికి విమోచన, రక్షణ. అప్పుడు కూడా ఆయన దూషిస్తూ ఉన్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే చేతుల్లో సలుపులు ఉన్నాయి, అట్లా చాలా ఇబ్బందిగా ఉంది. చేతుల్లో సలుపు, కండరాల్లో తిమ్మిరెక్కుతూ ఉంది, చిల్లలు కొట్టారు కదా. వీపు మీద చారికలు, చర్మం అంతా చీలిపోయింది, రక్తం గాడుతూ ఉంది. ఎండలో రక్తమంతా శరీరం మీద పడి అట్టకట్టుకొని పోయింది. అదే సమయంలో హృదయంలో ఒక ద్రవాలు ఊరి ఆయనకు ఊపిరాడని స్థితిలో ఉన్నాడు. మరోపక్క దాహమేస్తూ ఉంది, దప్పికైతే ఉంది. బాడీ ఎంతటి అలసటకు గురైపోయిందంటే డీహైడ్రేషన్ అయిపోయింది. ఆయనకు నీళ్ళు కావాలి. ఇప్పుడు ఆయనకు ఎవరిస్తారు? అడుగుతున్నాడు. దప్పికొనుచున్నాను అంటాడు. అంత స్థితిలో కూడా దప్పికొనుచున్నానంటే వాళ్ళు ఏమిచ్చినారు? ఒక చేదు చిరకాను ఆ స్పంజలా ముంచి తాగమని ఇస్తారు. ఆయన తాగుతాడా? నో. సో ఇటువంటి కఠినమైన స్థితిలో యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. సాధారణ మరణం కాదు శిలువ మరణం అంటే, శాపగ్రస్తమైన మరణం. ఇదంతా హృదయ విదారకరమైన దారుణ హింస. ఈ హింస గురించి మీరు ఏదైనా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే, అంకుల్ టామ్స్ క్యాబిన్ అని ఒక ఆయన రాస్తాడు, స్టోవే అనే అమెరికా రచయిత రాస్తాడు. తెలుగులో టామ్ మామ ఇల్లు, రంగనాయకమ్మ అనే ఆమె రాసింది తెలుగులో. అది చదవండి. అంకుల్ టామ్స్ ఒక బానిసల యొక్క హింస ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ రిచర్డ్ వుర్మ్బాండ్ అని ఒక ఆయన సత్యం కోసం చిత్రహింస అనే బుక్ ఒకటి రాసినాడు. తెలుగులో దొరుకుతాయి, ఇంగ్లీష్లో దొరుకుతాయి. చదవండి. ఆ హింస ఎలా ఉంటుందో, ఆ చిత్రహింస ఎలా ఉంటుందో ఆ పుస్తకాలు అద్భుతంగా వివరించినారు. క్రైస్తవ పుస్తకాలు లేదు, బయటివి ఏం కాదు. చదవండి, తెలుసుకోండి. పుస్తకాలు చదివితే ఎంతో జ్ఞానం కలుగుతుంది. అవి చదివితే అరే ఇట్లా చేస్తారా, ఇంతగా హింసిస్తారా అని అనిపిస్తుంది. ఒకసారి అవి చూడండి. అంత దారుణమైన హింస అనుభవిస్తూ ఆయన సిలువలో మరణిస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 27:46 ఏమంటాడో. మత్తయి సువార్త 26:47. ఇంకా అమ్మగా ఉన్నారే. అమ్మా ఎక్కడ చదువుతున్నావు? మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసుడు. ఆ కేకకు అర్థం అది. ఆ పదాలు పలకల ఆయన. ఆ కేకకు అర్థము, ఆ పాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు ఇంత శిక్ష అనుభవించడానికి తండ్రి నన్నెందుకు వదిలిపెట్టినావని ఆయన చివరిలో బాధపడతా ఉన్నాడు. అయినా యేసుప్రభు వదిలినాడా? దేవుడు వదిలినాడా? నో. నువ్వు ఆ శిక్ష భరించాల్సిందే, నా ప్రజలను రక్షించాల్సిందే. అదే ఆయన భరించాడు, సహించాడు. ఇది నశించిన లోకం నిమిత్తం క్రీస్తు అనుభవిస్తున్న దశల్లో పరాకాష్ట. ఇంకా హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 53:5 ఏమంటాడు చూడండి. యెషయా గ్రంథము 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషలను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది అని ఆయన అంటాడు. తర్వాత పౌలు గారు రాస్తూ 1 తిమోతి 2:6 చూడండి. 1 తిమోతి 2:6. ఇంకొకరు చూడండి 2 కొరింథీ 5:21 చూడండి. ఇంకొకరు 1 తిమోతి 2:6. 1 తిమోతి
2:6 ఒకరు చదవండి. ఇంకొకరు 2 కొరింథీ 5:21 చదవండి. చదమ్మా. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఎవరు బలవంతం చేసి యేసుక్రీస్తుని చంపలా, ఆయనంతకు ఆయనే అప్పగించుకున్నాడు. ఇంకొకరు 2 కొరింథీ 5:21. అమ్మా, మనం ఆయన యందు దేవుని నీతి అగున్నట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం యేసుక్రీస్తు ప్రభువును పాపంగా చేశాడు దేవుడు. ఈ వాక్యాలను జ్ఞాపకం పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. మనము చేసిన పాపాలను ఆయన యేసుక్రీస్తు ప్రభు మీద మోపి మనకేం చేసినాడు? విడుదల, విమోచన, స్వేచ్ఛ, స్వాతంత్రము కలగజేసినాడు. ఇవన్నీ సిలువలో జరిగిన కార్యాలు. కీర్తన 22లో మళ్ళీ చదువుకోండి, తర్వాత ఆ కార్యాలన్నీ ఉంటాయి. చివరిగా మత్తయి సువార్త 27:50 చూడండి. మత్తయి సువార్త 27:50. యేసు మరలా బిగ్గరగా, మరలా అంటే మొదట ఒకటి ఒక కేక వేసినాడు. ఏంటది? ఏలి ఏలి, అది మొదటి కేక. దానికి వివరణ ఇక్కడ ఇచ్చినారు, కానీ వాస్తవానికి ఆ మాటలు పలకలే ఆయన. ఒక కేక వేసినాడు అంతే. ఆ కేకకు అర్థం అది. అరేమియా భాషలో ఆ కేకకు మీనింగ్ ఏంటంటే, దేవా దేవా నన్ను ఎందుకు చేయడు. ఆ మాటలైన పలకలే, జస్ట్ ఒక కేక వేసినాడు. ఇది రెండవసారి కేక వేస్తాడు. ఏమంటాడు? మరలా బిగ్గరగా కేక వేసి ఇప్పుడు ఒక పదం పలుకుతున్నాడు. ఏంటని? చదవమా. యోహాను 19:20, 19:30 చదవండి. యోహాను సువార్త 19:30. ఆ పదం చూడండి ఏమంటాడు. ఆ కేక తర్వాత పదం. సమాప్తమైనది. ఏంటి? లాస్ట్లో ఇంకా సమాప్తమైనది. పెద్ద స్వరంతో తన చివరి మాటలు పలికినాడు. ఈ కేక ఆయన శ్రమల ముగింపును, విమోచన కార్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ కార్యాన్ని పూర్తి చేసేసాడు. ఇంకా చెప్తా ఉన్నాడు, సమాప్తము అయింది. మన పాప రుణాన్ని పూర్తిగా ఆయన చెల్లించేసేసినాడు. సమాప్తమైంది. నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత నేను పూర్తి చేశాను తండ్రి, పూర్తి చేశాను. పూర్తి చేసిన తర్వాత ఏం చేస్తాడు? లూకాసు వార్త 33:46 ఆ మాట చెప్పిన తర్వాత త్వరగా లూకాసు వార్త 33:46లో మీతో చదివించాలని చెప్తున్నా, కానీ ఈడ నేను చదవచ్చు, మీరు చదివిస్తే మీ బైబిల్ తీసి చదువుతారనేది ఉద్దేశం అంతే, అంతకంటే ఏమీ లేదు అక్కడ. ఈడ ఉంటే నేను చదువుకుంటా, చదవాలి. లూకాసు వార్త 33:46, 23:46 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చివరి మాటలు, చివరి ప్రార్థన సమాప్తమైందని అక్కడ చెప్పేసి, అయ్యా నువ్వు ఇచ్చిన బాధ్యత నేను పూర్తి చేశాను, నా ఆత్మని ఇంకా తీసుకో అని చెప్పి ఆ మాట చెప్పిన తర్వాత ఏమైంది? ప్రాణము విడిచెను. శరీరం నుంచి ఆయన ప్రాణము విడిచిపెట్టబడింది. ఏంటి అప్పుడు వెంటనే ఏం జరిగింది చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభు మరణిస్తానే వెంటనే జరిగిన కార్యం. అందరూ విశ్వాసులే కదా, చెప్పండి చూద్దాం. ఎవరు అంటున్నారు ఇక్కడ? దేవాలయపు తెర చినిగెను. దేవాలయపు తెర చినిగి. ఏమిటా తెర? నీకు నాకు దేవునికి మధ్య ఉన్న తెర. మనం దేవుని దగ్గరికి పోవడానికి మనకు అర్హత లేదు. అప్పటి కాలంలో, ధర్మశాస్త్రాన్ని అనుసరించే కాలంలో, యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు ప్రజలు దేవుని దగ్గరికి పోవాలంటే ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ తెర దాటుకొని పోయి ప్రజలందరి పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం కలిగించేవాడు. ఇది ప్రతి సంవత్సరం జరగాలి. ఇలా కాదు, ఒకేసారి అర్పించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు మరణిస్తూ ఉన్నాడు. ఆయన మరణించడం ద్వారా ఆ దేవాలయపు తెర ఏమైపోయింది? ఒక్కసారిగా
చినిగిపోవడం వల్ల మనకేమైపోయింది? ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. చెప్తున్నా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సో ఈ వాక్యం ఇంకా కొంచెం క్లియర్గా హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, చూద్దామా? హెబ్రీ 10వ అధ్యాయము, హెబ్రీ 10వ అధ్యాయము, హెబ్రీ 10వ అధ్యాయము 19-20 చూడండి ఏమంటాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా. ఇక్కడ దేవాలయపు తెర చినిగిందన్నాడు, ఇక్కడేం రాస్తున్నాడు? ఆయన శరీరం అనే తెర, ఆయన శరీరం ద్వారా మనము వెళ్తుంటున్నాం. అలా అదేంటే దాని ముందర 3 పదాలు ఉన్నాయి. ప్రతిష్ఠించిన నూతనమైనది, జీవము గలది అని రాయబడింది. క్రొత్త మార్గము. ఆ మార్గం ఎలాంటిది? జీవము గల మార్గం, సాధారణ మార్గం కాదు. ఆ మార్గం యేసుక్రీస్తు ప్రభు తన శరీరం ద్వారా మార్గం చూపిస్తూ ఉంటున్నాడు. సో ఈ హెబ్రీ గ్రంథకర్త క్లియర్గా రాసినాడు. తెర ద్వారా మనకేం చేసినాడంట? మార్గం. ఎట్లా వచ్చిందంట అది? నెక్స్ట్ లైన్, ఆయన రక్తము వలన, ఆయన రక్తం అంతా చిందించటం వలన ఆ మార్గం మనకు ఏర్పడింది. ఎక్కడికి పోవాలంట? చూడండి ఏముందో పక్కనే, పరిశుద్ధ స్థలమునందు ప్రవేశము. పరిశుద్ధ స్థలానికి పోవడానికి మన అర్హత ఉందా మనకు? అప్పుడుందా? ఇప్పుడుందా? ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మరణిస్తానే ఆ అర్హత మనకి ఇచ్చాడు. మనకు లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు ఆ ఆధిక్యత ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యము! పరిశుద్ధ స్థలంలో నేరుగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం నేరుగా వెళ్ళొచ్చు, నేరుగా ప్రవేశించవచ్చు. ఎస్. సో కొలస్సీలకు రాసిన పత్రిక 20 చూడండి, 1:20 ఏం చేస్తా ఉన్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 7, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-22. కొలస్సీలకు రాసిన పత్రిక 1:20-22, 19-20 కలిసి ఉన్నాయి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:20. ఏది ఎవరు పలకలేదు, నేనే చదువుతా. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, శిలువ రక్తం చేత దేవునికి మనకు మధ్యవర్తి. సంధి చేయడం అంటే మధ్యవర్తి చేసా, మధ్యవర్తిగా ఉండి చదవండి. సంధి ఆయన రక్తం ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వాళ్ళని తండ్రికి అభిష్టమాయను. మనకు కావాల్సింది ఏంటంటే శిలువ రక్తం ద్వారా సంధి చేసినాడు. శిలువ రక్తం ద్వారా సంధి అంటే దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని దగ్గరికి పోవాలంటే యేసుక్రీస్తు ప్రభువే మార్గం. ఆయన మార్గం శిలువలో చేస్తూ వచ్చాడు. సో ఇప్పుడు ప్రతి విశ్వాసి ఏంటంటే యేసు రక్తం వల్ల ఎక్కడికి పోవచ్చు? పరిశుద్ధ స్థలమందు ప్రవేశించవచ్చు ఫ్రీగా. ఏమైనా డబ్బులు చెల్లించాలనా? ఏమైనా రిక్వెస్ట్ చేయాలా? రికమెండేషన్ కావాలా? రికమెండేషనే యేసుక్రీస్తు ప్రభు, రికమెండేషనే యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ఏమంటారు? మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా దేవుని ముందర నిలబెట్టడానికి ఈ శిలువ కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు చేశాడు. ఆయన శరీరమును తెర ద్వారా మనకు ఒక మార్గం దేవుని దగ్గరికి సిద్ధం చేశాడు. ఇది శిలువ యొక్క ధ్యానం, శిలువ యొక్క 10 దశలు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, మాకు ఆశ్రయమును దుర్గమును అయిన మా తండ్రి, నా ప్రభువా, మీరు ప్రక్కలో కలిగిన గాయములో మమ్మను చేర్చుకున్నారు. అందుకొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
దేవా ఎంతైనా పూజనీయుడు తండ్రి. అత్తరబుడ్డి పగలగొట్టి పాదములకు పూసి ముద్దాడాల్సిందే మా జీవిత అంతా కూడా ఆ రీతిగా మీ పాదములు ముద్దాడాల్సిందే నాయన. మీ వేదన, మీ బాధలు తండ్రి అది వర్ణనాతీతము ప్రభువా. కొనియాడుతున్నాను. తెలిసి కూడా ఎన్నో సందర్భాల్లో కాలరాసి త్రోసివేసి బాహాటంగా మరలా సిలువ వేసినటువంటి దుస్థితి, అటు పరిస్థితుల్లో నుండి మనం తప్పించండి నాయన. బాధపడు వారికి, నలిగిన వారికి మీరే ఆశ్రయం, మీరే దుర్గం. కనుకనే దేవా, సంఘములో ఆయా పరిస్థితుల గుండా, బాధల గుండా, వేదనల గుండా నలిగిన వారికి మీరు ఆసనుడుగా ఉండుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఎన్నో ఇబ్బందుల గుండా, చెప్పుకోలేని సమస్యల గుండా తండ్రి, కడు లేమిలో, కడు పోరాటములో, అపవాది దూషణలో ఎందరైతే ప్రభువా ఇబ్బంది పడుతున్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆర్థికంగా ఎందరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని మీరు ఆదుకొనండి ప్రభువా. నా తండ్రి కరుణించమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, వ్యాధి బాధలో, లేమిలో, బాడుగిండ్లలో దేవా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని దయతో జ్ఞాపకం చేసుకున్నాము. పిల్లల విషయమై హృదయంలో ఉంచుకొని, తలంపులో ఉంచుకొని రాత్రి పగళ్ళు వేదన పడు వారికి మీరే విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా యెహోవా షమ్మా ప్రార్థనా మందిరం ఎక్కడ చేయబడుతున్న ప్రార్థన అన్ని కుటుంబాలకు దీవెనకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి, కృప చూపించండి. ఇక్కడ తండ్రి ఇవ్వబడుతున్న సందేశాలు, వర్తమానాలు ప్రతి కుటుంబానికి ఆత్మీయ మేలుకరముగా ఉండునట్లుగా సహాయం చేయండి. దయగల దేవా కరుణించమని ప్రార్థిస్తున్నాను, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. రేపు దినం పునరుత్థాన దినం, ఈస్టర్ దినం. ఈ దినమున ప్రత్యేకముగా నీ యొక్క సన్నిధి చేయండి. అనేకులను ఏలవేసి పోగు చేయండి. కృపను కోరుకొనుచున్నాను, దయను పాలించండి. దాసుని బలపరిచి వాక్యం అనుగ్రహించమని మొరపెడుతున్నాను. సార్వత్రికంగా పలు చోట్ల నిలబడిన దాసులకి నీ వాక్యం ఆత్మ అనుగ్రహించి తెరవబడిన జీవ గ్రంథంలో అనేకుల పేర్లు నమోదు చేయబడినట్లుగా సహాయం చేయండి. మహిమగల మీరు ఆకడ కొరకై మేము ఆనందముతో ఎదురు చూచుడు సహాయం చేయండి. మేము ముఖమును చూచి దేవా మరి ఆనందించే వారినిగా చేయండి. ముఖమును చూచి రొమ్ము కొట్టుకునే దుస్థితి దూరపరచమని ప్రార్థిస్తున్నాను. మీ దయగల ఆస్తలకు అప్పగించుకుంటూ వందనము చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామమున స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండునుగాక. ఆమె. ప్రైజ్ లార్డ్. రేపు ఉదయకాలము 9:30 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. సకాలానికి రావడానికి ప్రయత్నం చేయండి.